అన్ని ప్రతి చోట్ల ఎవరైతే ఉన్నారో సింగరేణి కార్మికులకు మీరు చెప్తున్నట్టుగా వారికి న్యాయం జరుగుతుందని చెప్తున్నారు, కానీ అక్కడ బొగ్గు కార్మికులు మాత్రం దీని మీద అన్యాయం జరుగుతుందని అనేక మార్లు ఉద్యమ బాట పట్టడానికి పోతున్నారు. ఈ విషయంలో మీరేమంటారండి? బొగ్గు గని కార్మికులను ఎవరిని పర్మనెంట్ గా ఉండడానికే ప్రయత్నం చేస్తున్నారు, కానీ బొగ్గు గని కార్మికులను ఎవరిని తీసేయట్లేదు. ముఖ్యంగా వారసత్వ ఉద్యోగాలు మాత్రం లేవు కదా సార్? వారసత్వ ఉద్యోగాలు ఇంతకు ముందు ఉన్నాయి. ఇప్పుడు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్స్ అంటారు, వారసత్వ ఉద్యోగాలు కాదు. మెడికల్ అన్ఫిట్ చేసిన వాళ్ళను వాళ్ళ కొడుకుని దాదాపు మన ఈ గవర్నమెంట్ వచ్చినాక 1300 మందిని మనం డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ గా తీసుకున్నాం. అన్ఫిట్ చేసి హెల్త్ పరంగా అన్ఫిట్ అయితే వాళ్ళ ప్లేస్ ఉద్యోగాలను తీసుకున్నాం. యువ ఎంప్లాయీస్ ను కూడా ఉద్యోగంలోకి తీసుకున్నాం, టెక్నికల్ గా ఉన్న వాళ్ళను. దానికి ఉద్యోగ భద్రత సింగరేణిలో పెంచుతుంది, కానీ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు మాత్రం ఇవ్వట్లేదు. అది సార్ ఇప్పుడు ఇంకొక విషయం మనం దృష్టిలో వచ్చింది సార్, పేరు మార్పిడికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ హామీ ఇచ్చినప్పటికీ అక్కడ అనేక సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో మీరేమంటారు సార్? ఇప్పుడు ఏదైతే ఉద్యోగాల అవకాశాలు అని చెప్తున్నారే సరే, అయితే ఆ విషయంలో పేరు మార్పిడికి సంబంధించిన ఒక సమస్యలతో సతమవుతున్న వారికి ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు సార్ మీరు? గతంలో పేరు మార్పిడి అనేది ఉద్యోగాలు సింగరేణి కాలేజ్ లో ఫస్ట్ ఉద్యోగాలు తీసుకున్నప్పుడు ఎవరి పేరు మీదనో వాళ్ళు పరిగెత్తిన వాళ్ళకు, చదువు రానోళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చారు. ఎంప్లాయ్మెంట్ కార్డు ఉంటే సరిపోద్దు అనుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. అప్పుడు ఎంప్లాయ్మెంట్ కార్డులో పైరవులు చేసుకొని కొంతమంది పేర్ల మీద వేరే వాళ్ళు వచ్చి ఉద్యోగం ఉరికిండ్రు, వాళ్ళకు ఉద్యోగం వచ్చింది. ఇంటి దగ్గర ఈ గవర్నమెంట్ పాలసీల ఆధార్ కార్డు సిస్టమ్ వచ్చిన తర్వాత ఆధార్ కార్డులో ఉన్న పేరు ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇది సింగరేణిలో ఉద్యోగం ఒక పేరు మీద ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది అనేది వాస్తవం. వాళ్ళ పిల్లలకి ఇబ్బంది జరుగుతుంది, వాళ్ళకి కాదు. వాడు దిగిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకు ఆధార్ తండ్రి పేరు సర్నేమ్ వేరు ఉంటుంది, ఇది వేరు ఉంటుంది. అట్లా ఇబ్బంది జరుగుతుంది, వాస్తవం. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక మొన్ననే ఈ అట్లాంటి వాళ్ళు దిగిపోయిన వాళ్ళు 62 మంది ఎంతో ఉంటే వాళ్ళ కొంతమందిని జెన్యున్ గా చెక్ చేసి వాళ్ళకు ఉద్యోగం ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. గతంలో ఏదైతే ఉన్నదో ఆధార్ కార్డు లేనప్పుడు ఒక విషయం, ఆధార్ కార్డు వచ్చిన తర్వాత మనకు అని, ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చిన తర్వాత సమస్యలు లేవెత్తున్నాయి సార్. అంటే గతంలో మనకు బర్త్ సర్టిఫికేట్ ఎట్లుంటుందో కూడా తెలియదు, అంటే మాలాటోళ్ళకు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ సమస్యలను పట్ల అన్ని కార్మికుల సంఘాలు ఒక ఐక్యంగా ఎందుకు రావట్లేదు సార్ ఈ విషయంపై? అందులో మెయిన్ గా ఏఐటీసీ, ఐఎన్టీసీ జాతీయ సంఘాలు మాత్రం ఐక్యంగానే ఉండి వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకు ఉద్యోగాలు కంపల్సరీ ఇవ్వాలనేది డిమాండ్ చేస్తున్నాం, జరుగుతుంది. అట్లా వెరిఫికేషన్ చేసేట్లోనే మొన్న 62 మందిలోకి వెళ్ళి 25 మందో 27 మందో నాకు తెలిసి వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. థామస్ రెడ్డి గారు లైన్ లోకి వచ్చేసారు. థామస్ రెడ్డి గారు, నా మాట వినబడుతుందా అండి? థామస్ రెడ్డి గారు, తెలంగాణ మజ్దూర్ యూనియన్ సార్, మీరు మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. థామస్ రెడ్డి గారు, మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. ఓకే రైట్, మనం రాముల్ గారి దగ్గరికి. రాముల్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన మిత్రులు చెప్పారు, ఇప్పుడు లక్ష్మీపతి గౌడ్ గారు చాలా క్లియర్గా చెప్పారంటే అక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం ఒక్కసారిగా ఉద్యోగాలకు సంబంధించిన ప్రతి ఎక్కడ వారికి అన్యాయం జరగకుండా చూస్తుంది అని చెప్తున్నారు. కానీ ఎప్పుడైతే మనకు వాస్తవాలు తెలిసినప్పటికీ, మనకు వాస్తవం ఏదైతే తెలుసున్నదో అక్కడ ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మన వాస్తవం చూస్తూనే ఉన్నాం. అన్ని దినాలలో కానీ, ఉత్పత్తిలో కానీ, వాళ్ళ వాటా విషయంలో కానీ తెలంగాణ ఈ మన సింగరేణి కాలరీస్ ను ప్రైవేటీకరణ చేయడానికి ఎంత ప్రయత్నాలు చేస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.